రామాయణం 13వ భాగం. జై శ్రీరామ్. అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోహీనుగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా భరతుడు ఇలా చెప్పాడు: నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడి నుండి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద విలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్లలో పోసుకొని తాగుతున్నారు. తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకు వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రమంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనుప పీట మీద కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. మా నాన్నగారు గాడిదలు పూంచిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనబడ్డాడో వాడు చితి మీద పడుకొని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది అని అన్నాడు భరతుడు. ఇంతలో అయోధ్య నుండి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు, ఆర్యాచ ధర్మ నిరాత ధర్మాజ్ఞ ధర్మదర్శిని అరోఘాచ అపి కౌసల్యమాత రామస్య ధీమతః. సర్వకాలములయందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌసల్య ఏ ప్రమాదము లేకుండా ఆరోగ్యంగా ఉందా? శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా? ఆత్మకామా సదాచండి రోధనా ప్రాజ్ఞ మానిని అరోఘాచ అపి కైకేయీ మాతమేకిం ఉవాచ. మా అమ్మ కైక ఎప్పుడు కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు భరతుడు. అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతుంది. నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు, ఆయన అసలు పేరు
అశ్వపతి దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆ కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామయైన యుధాజిత్తు ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచెర గాడిదల్ని, వేట కుక్కల్ని బహూకరించాడు. తన బహుమానాలన్నింటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. భరతుడు దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వారు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుధామ, హలదిని, శతధృవు, శిలావాహ అనే 4 నదులను దాటాడు. అక్కడ నుండి శల్య, కర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమాత్సాం అనే దేశానికి వచ్చాడు. కులింగ నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ నుండి భాగీరథి నదిని దాటాడు. తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు. తరువాత కూటికోష్టికం అనే నదిని దాటాడు. అక్కడ నుండి ధర్మవర్ధనము, తోరణము, వరూధి అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతీ తీర్థం అనే గ్రామాన్ని దాటాడు. అక్కడ ఉత్థానిక, అక్కడ నుండి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తరువాత స్థానుమతి అనే ఊరిని దాటాడు. తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరు సంతోషంగా కనబడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని గబగబా కైకేయ మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడ విశేషాలు ఏంటో నాకు చెప్పు అని పలికింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. కానీ నా తండ్రి గారైన దశరథ మహారాజు గారికి పాదాలకి నమస్కారం చేయాలని నా మనస్సు కోరుకుంటుంది. నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఎక్కడ లేరు అమ్మా. తండ్రి గారు కౌశల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు భరతుడు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, యా గతీహ సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వి యాయా జూకః సతాం గతీహ. చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అని పలికింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు. అప్పుడు ఆ కైకేయ, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభలలో
కూర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో అని పలికింది కైకేయ. అప్పుడు భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమే, లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞము చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుతుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మా. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్ట చివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు భరతుడు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా రామ, హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వారు ధన్యులు. నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురు అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకు ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించారమ్మా రాముడిని? రాముడు ధర్మాత్ముడు. అరణ్యాలకు పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోష బుద్ధితో చూశాడా? పరకాంతని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా? ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే. రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏమి జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కైకేయ ఎంతో సంతోషపడిపోతూ, నీ కోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతని అనుభవించడం ఏమిటిరా? రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కానీ నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరములు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను. సత్య పాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగచేత 2-3 రోజులలోనే కృంగి కృషించి నశించి పోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వారు ఎవ్వరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో. నాకు చూడాలని ఉంది అని పలికింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు? రాజ్యాన్ని నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాల రాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు.
నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుతుక్క కత్తిరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను అలానే చూశాడు. ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడు పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాద పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది. నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యరాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుండి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్న ఈ 2 ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడ్చాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అని పలికింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మ కౌసల్యకి లేక పుట్టినవాడు ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరములు అరణ్యాలకి పంపావే. కొడుకు పక్కనే లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరి వేసుకో. అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగు పడినట్టు అయింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుండి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురుగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది.
నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గరకు దిగబెట్టు అని పలికింది. భరతుడు కౌసల్య పాదములు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా. నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలుసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడిని అవుదునుగాక అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏమంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడ నవ్వుదునుగాక. నిద్రపోతున్న ఆవుని కాని ఎద్దును కాని తన్నిన వాడికి సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి ఇంట్లో సౌందర్యవతి అయి అతనిని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలయందు దృష్టి కలిగిన వాడికి ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించున్నటువంటి వాడికి ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్లలో విషం కలిపిన వాడికి, విషం లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తర్వాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి, ఋషులు దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకొని సంతానం కననటువంటి వాడికి, అన్నింటి మించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించినటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసిన వాడికి, ఇల్లు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది అని అన్నాడు భరతుడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది. ఆయనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు. కావున ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుండి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడ నుండి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతుడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొని వచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానము చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరకు వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు. మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంబరములన్నింటికీ
ఒకసారి ప్రదక్షిణం చేసి రామః పూర్వో హి నో వృథా భవిష్యతి మహీపతిః అహం తు అరణ్యే వచ్చమి వర్షాని నవ పంచచ. నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభరములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరములు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి పండ్రంగులని మంచి వడ్రంగులని శిల్పులని తీసుకువచ్చి రాజ్యం నుండి రా రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చేయండి. నాతో పాటు అయోధ్య అంతా కదలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు భరతుడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలై మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాశముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరాలని కైకేయికి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుండి మందర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మందర వెళుతుండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళడానికి కారణం ఈ మందర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగు తీశారు. ఆ మందరిని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. హన్యాం అహం ఇమాం పాపం కైకేయీం దుష్టచారిణీం యదీమాం ధార్మికో రామః న అసూయేన్ మాతృఘాతకం. అప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మందరిని చంపుతానంటావేంటి? ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయ. నాకు ఆవిడని చంపేయాలని ఉంది, కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? ఆమెను చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపిన స్త్రీని చంపిన వారు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకు తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము. అందుకని దాన్ని వదిలేయి అన్నాడు భరతుడు. భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నుః లక్ష్మణ అనుజః న్యవర్తత తతః రోషాత్ తాం ముమేచ చ మంధరాం. అప్పుడు లక్ష్మణుణ్ణి
తమ్ముడైన లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనస్సు మార్చుకొని మందరని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జల కలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమాశ్వాలని గజాలని తీసుకొచ్చాము. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. జై శ్రీరామ్.